దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అపాయము మీ యొద్దకు రాదు. ఎందుకు దేవుడు అపాయము మీ యొద్దకి రాదు అని మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి యొద్దకు దేవుడు అపాయం అనేది రానియకుండా చేస్తాడు? వాక్యం సెలవిస్తోంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే దీనముగా అనగా తగ్గించుకొని దేవుని మాటను విని దేవుని యందు భయము భక్తి కలిగి ఆ మాట ప్రకారము వారు విధేయత చూపుతారో వారికి మాత్రమే వారిపైన దేవుడు దృష్టి ఉంచి అపాయం అనేది వారికి సంభవించకుండా చేస్తూ ఉన్నాడు. దేవుని మాట విననటువంటి వారికి అపాయం వస్తుంది. దేవుని మాటను విన్నటువంటి వారికి అపాయము రాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 91వ కీర్తన 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకి రాదు. ఎందుకు అపాయము నీ యొద్దకి రాదు అంటే, దేవుడి కనుదృష్టి నీ పైన ఉంది. నీకు అపాయము రాకుండా ఆయన దూతలు నీకు కావలిగా ఉంచి ఉన్నాడు. ఆయన నీకు అగ్నిని కంచగా వేసి ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నీవు క్షేమముగా సురక్షితముగా ఉన్నావు కాబట్టి నీకు అపాయము అనేది రాదు అని రూఢిగా ఆయన మీకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురు పడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునని వ్రాయబడినట్టు కనబడెను. అవును దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు ఎదురు పడకుండా వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచినప్పటికీ కూడా మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చి ఉన్నాడు. ఎందుకంటే నీ దేవుడు నీకు అపాయమును తలపెట్టనివ్వడు. ఎవరి ద్వారా కూడా అపాయమును తలపెట్టనివ్వడు. ఒకవేళ ఎవరైనా నీకు అపాయము తలపెట్టారని చూస్తారో ఆ అపాయమును దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు. ఎంత అద్భుతం అండి! వారిని సిగ్గుపరచుటకై, వారికి అవమానము కలుగజేయుటకై నేను నా బిడ్డల పక్షమున ఉన్నాను. నా కనుదృష్టి నా బిడ్డల పైన ఉంది. వారికి ఎలాంటి అపాయము నేను తలపెట్టను అని దేవుని బలమును వారు తెలుసుకొని లాగున వారు తలపెట్టేటటువంటి ప్రతి విధమైన అపాయమును దేవుడు ఆశీర్వాదముగా మారుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అంతగా ఆయన కనుదృష్టి నీ పైన ఉంది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు నిద్రపోడు. నీ దేవుడు కొనుకడు నిద్రపోడు. దేవుని బిడ్డలారా, అందుకే అపాయమేమీ రాదు నీకు. భయపడకు, అధైర్యపడకు, పిరికివాడి వల్ల పిరికి దాని వల్ల నీవు ఉండకు, అవిశ్వాసపు మాటలు నీ నోట రానియకు అని చెప్పి ఆయన నిన్ను ఈ మాటల ద్వారా ఉదయకాల సమయంలో ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ దేవుని వెలుగును నువ్వు చూస్తావు. ఆయన వాక్యమే వెలుగు. ఆ వెలుగే ఆ వాక్యం అయింది. ఆ వెలుగులో ఆయన నిన్ను నడుపుతాడు. ఆ వెలుగులో నీకు ఎలాంటి అపాయము, శోధన, వేదన, బాధ అనేది కలగకుండా ఆ వెలుగులో నీవు సురక్షితముగా ఉంటావు. దేవుని బిడ్డలారా, కరెంటు పోయిందనుకోండి, అంతా చీకటి ఉంటుంది. ఏది ఎక్కడ ఉందో, ఏ వస్తువు ఎక్కడుందో కూడా కనబడినటువంటి పరిస్థితి. కనబడేటటువంటి ప్రతిది కూడా ఆ యొక్క కరెంట్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు కనబడకుండా ఉంటుంది. కానీ కనబడకుండా శత్రువు నీ ఎడల ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ శత్రువు యొక్క ప్రయోగాలని నువ్వు చూసే రీతిగా దేవుని వెలుగు నీకుంటుంది. నీకు నీవు తప్పించుకునే రీతిగా ఆయన వాక్యపు వెలుగులో ఆయన నిన్ను
సురక్షితముగా నడిపిస్తాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఎంత అద్భుతం అండి! అపాయం నీకు రాదు, నువ్వు భయపడకు. దేవుడు మీ సంతోషమును వృద్ధిపరచుచున్నాడు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారట. అంతగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన కనుదృష్టి మీ పైన పెట్టి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని తప్పిస్తూ మిమ్మల్ని కాపాడుతూ క్షేమమును, భద్రతను, సంతోషమును మీకును మీ కుటుంబానికి ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్.